కిరణ్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ నంబర్కి కాల్ చేయండి 9182323789. నమస్తే, కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం సంపూర్ణ జాతకం అనే సిరీస్ స్టార్ట్ చేసాము. మీరు వచ్చేసి మేషరాశి గురించి చెప్పేశారు, ఆల్రెడీ వృషభ రాశి కూడా అయిపోయింది. ఎవరైనా చూడకపోతే కనుక మేము కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తామండి, ఆ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం మిథున రాశి గురించి మాట్లాడుకుందాం గురుగారు. ఏ నక్షత్రాలు మిథున రాశి కిందకు వస్తాయి, అలానే వారి గుణగణాలు ఎలా ఉంటాయి, వాటికి మిత్ర రాశులు కానీ, అలానే వీళ్ళ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది, భవిష్యత్ అనేది ఎలా ఉంటుంది, అలానే వీళ్ళకి ఏ ప్రొఫెషన్ అయితే మెయిన్గా సూట్ అవుతుందో కూడా చెప్పండి గురుగారు. షూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిథునం వారికి యాక్చువల్గా రాశి అయితే ఒకటి, లగ్నం అయితే ఒక ఫలితం ఉంటుంది. బట్ మనం పర్సనల్ చార్ట్ తీసుకునేటప్పుడు లగ్నమే తీసుకోవాలి రాశి కంటే కూడా. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిథునంలో ఉండే నక్షత్రాలు మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రము మరియు పునర్వసు 1-2-3 పాదాలు ఉంటాయి. ఆరుద్ర మొత్తం 4 పాదాలు మృగశిర 3-4, ఆర్ద్ర, పునర్వసు 1-2-3 ఇవి ఉంటాయి. అయితే ఈ మిథునం వారికి సహజ లక్షణాలు కొన్ని ఉంటాయి మిథున లగ్నానికి, పర్టికులర్గా రాశి కంటే కూడా. ఏంటంటే వీళ్ళని మనం ఒక వికీపీడియాగా తీసుకోవచ్చు. అంటే వీళ్ళకి బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంటుంది, వెరీ ఇంటెలిజెంట్ మిథున లగ్నం వాళ్ళు. అంటే మిగతా లగ్నాల వారు ఇంటెలిజెంట్ కాదని కాదు, ఇక్కడ ఈ లగ్నం దగ్గరికి వచ్చేసరికి బుధుడు అధిపతి, మనసు కారకుడు బుధుడే. అంటే 1 and 4 అంటే వీళ్ళు ఏదైతే ప్రతిదీ కూడా స్టడీ చేయడం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది వీరికి, బాగా స్టడీ చేస్తూ ఉంటారు ప్రతి దాన్ని కూడా. అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మనం ఒక మార్గం చెప్పామనుకోండి, ఇలా చేయొచ్చు ఈ ఫార్ములా అని, మనం ఒక 100 ఫార్ములాలు తయారు చేసి చూపించగలుగుతాం. అంత ఇంటెలిజెంట్ వీళ్ళు, టాలెంట్ ఉంటుంది కొంచెం. కాకపోతే డివోల్స్ అయినందుకు కొంచెం ఇది చైనా వద్దా అని ఎక్కువసేపు టైం తీసుకొని, అంటే కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి, ఏదో పిచ్చిగా నిర్ణయం తీసుకోకూడదు అనేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ లగ్నం వారికి. అలాగే వీళ్ళకి ఫ్యామిలీ హౌస్ అంటారు. అంటే సెకండ్ హౌస్ ఇది చంద్రస్థానం, కర్కాటకం అవుతుంది వీళ్ళకి సెకండ్ హౌస్. ఫ్యామిలీతో ఉండే ఎఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే వీళ్ళు కొంతమంది చూడండి, అసలు కొన్ని ఇళ్లలో మీరు చూస్తే ఫాదర్ వచ్చిన మామూలుగా అబ్బాయిలా చూస్తుంటాడు. కానీ అదే మిథునం వారికి ఎలా ఉంటుందంటే రాగానే ఒక ఫీల్, అటాచ్మెంట్ ఇవి ఎక్కువగా ఉంటాయి మిథునం వారికి. ఎందుకంటే కుటుంబ స్థానం అలా ఉంది. అంటే కుటుంబంతో ఉండే ఎఫెక్షన్ అయినా, కుటుంబానికి ఇతనిచ్చే ఎఫెక్షన్ అయినా 90% అలాగే ఉంటుంది. ఒక 5 to 10% ఎందుకు తేడా ఉంటుంది అంటే, చంద్రుడు కనుక పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఫ్యామిలీతో దూరంగా ఉండడం, ఫ్యామిలీ వల్ల ఇబ్బంది రావడం ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీతో ఇబ్బంది వస్తుందంటే వీళ్ళు చూడాల్సింది ఏమిటంటే, ఓకే ధనాధిపతి ఏమైనా పాడయ్యాడా, ధన కుటుంబాధిపతి అంటాం. అంటే ఈ చంద్రుడు వీళ్ళకి సహజంగా ఏంటంటే 10th లార్డ్ గురువు, 2nd లార్డ్ చంద్రుడు కాబట్టి వీళ్ళకి ఏదైనా ఫుడ్, సాఫ్ట్వేర్, అలాగే నేర్పించడం ప్రత్యేకంగా. ఎందుకంటే ప్రొఫెషన్ కారకుడు గురువు కదా, కాబట్టి ఏంటంటే వీళ్ళకి ప్రొఫెషన్ కారకుడు, సప్తమాధిపతి ఇద్దరు గురువే. అలా అయినందుకు వీళ్ళు కనుక మీరు గమనిస్తే వీళ్ళకి వచ్చే జీవిత భాగస్వామి గైడింగ్ నేచర్ అమ్మాయి ఉంటుంది, లేదా టీచింగ్స్, బ్యాంకింగ్స్. అంటే మొత్తం మీద ఏంటంటే గైడ్ చేసే లక్షణాలు వీళ్ళకి వచ్చేటువంటి జీవిత భాగస్వామికి ఖచ్చితంగా ఉంటాయని మనం చెప్పొచ్చు. 99% ఎక్కడో 1% ఎగ్జాక్ట్లీ. ఎందుకు 1-2% మనకి ఎందుకు చిన్న తేడా వస్తుంది అంటే, వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఇప్పుడు జూపిటర్ ఉన్నాడు, వెళ్ళి వేరే 2-3 గ్రహాలతో కలిసాడు, అప్పుడు కారకత్వాలు మారుతాయి. కానీ బట్ 90% ఆఫ్ కేసెస్ మంచి గైడింగ్ నేచర్. ఇద్దరికి కూడా ఎలా ఉంటుందంటే, గురువు బుధుడు కదా, వాళ్ళిద్దరూ కూడా ఒక స్టూడెంట్ అండ్ టీచర్, లేకపోతే ఒక జ్ఞానాన్ని ఎక్స్చేంజ్ చేసుకో, షేరింగ్ ఉంటుంది. అంటే నేను ఇలా చేశాను, అవును అలా చేసావా, ఎప్పుడు ఇలా చేయొద్దు ఎందుకంటే ఇట్లా అవుతుంది అంటే ఒక జ్ఞానం ఎక్స్చేంజ్ అవుతుంది. ఎందుకంటే గురుబుధులు ఎప్పుడు కూడా గురు శిష్యులు, గురు శిష్య సంబంధం అనమాట. గురుబుధులు అంటే శిష్యుడు గురువు. అందుకని వాళ్ళిద్దరూ వివాహం అయినప్పుడు జీవిత భాగస్వామి అలా ఉండడం సహజంగా. వీళ్ళకి ఏంటంటే గురువు బాధకుడు అవుతాడు వీళ్ళకి. అందుకని వీళ్ళు గురువు ఏమాత్రం పాడైనా వీళ్ళకి వివాహం చేసుకోకూడదు. అబ్బాయి ఎవడు చేసుకుంటాడు, అది పెద్ద తలకాయన, పెద్ద ఓవర్ ఇంటలెక్చువల్ కదా, క్యాలిక్యులేషన్స్ ఎక్కువ వేసేస్తారు, ఎక్కువ లెక్కలు కట్టేస్తారు. అమ్మో ఇన్ని లెక్కలు కట్టేసి మనకు వద్దు అనిపిస్తుంటుంది. అంటే ఎవరు ఇంత అవసరమా, మంచి సరైన అమ్మాయి రాకపోతే పరిస్థితి ఏంటి, సరైన అబ్బాయి రాకపోతే పరిస్థితి ఏంటి, ఒకవేళ నాకు రేపు నేను ఇబ్బంది వస్తే నేను ఈ ఫ్యామిలీని ఎక్కువ చేసేస్తారు, అతిగా ఆలోచించేస్తారు.
అంటే అతిగా ఆలోచిస్తారు, మంచి తెలివితేటలు ఉంటాయి, ఓకే మంచి లౌక్యం ఉంటుంది, ఏ పనిని ఎలా సాధించాలో తెలుసు. ఓకే అక్కడ ఎప్పుడు కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటే మిథున లగ్నం వారికి ఇప్పుడు అక్కడ బ్యాడ్ జరిగినా కూడా దాన్ని గుడ్గా ఎలా క్రియేట్ చేయాలో తెలుసు వీళ్ళకి. ఓకే అంటే ఉదాహరణ చెప్తాను వినండి. ఇప్పుడు ఒక పెద్ద వర్షం పడింది, అక్కడేదో సరుకు తడిచిపోయింది, అబ్బా మనం చాలా లక్కీ అంటాం. ఇదేమిటి లక్కీ అంటున్నాడు ఏంటి అనుకునేసరికి అక్కడ అసలు యాక్చువల్గా ఇంకా ఎక్కువ ఉండేది, మనం తెచ్చేసాం, ఆ మిగతా తడవలేదు అంటాడు. ఓకే ఏదైనా బ్యాడ్ లో కూడా గుడ్ ని వెతుక్కుంటారు. అవతల వ్యక్తికి నొప్పించకుండా చెప్పడంలో వీళ్ళు తిట్ట ఓకే ఆ టాలెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అలాగే వీళ్ళకి థర్డ్ లార్డ్ ఎప్పుడైతే రెవయ్యాడో ఈ సన్ ఏంటంటే సన్ అంటే సంత మన అన్నదమ్ముల అక్కచెల్లెలకు కారకుడు కాబట్టి వీళ్ళ యొక్క బాధ్యత, వీళ్ళ యొక్క గైడింగ్, వీళ్ళు ఒక తండ్రిగా వీళ్ళ సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో ఒక తండ్రి పాత్ర పోషిస్తారు ఖచ్చితంగా. ఓకే ఆ లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. ఇన్నర్గా కూడా ఎప్పుడు కూడా మనం రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, మనం తొందరపడి ఏమీ చేయకూడదు అనేది ఇన్నర్గా ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సబ్ కాన్షియస్లో ఎప్పుడు కూడా మనం ఈ పని చేయడం వల్ల మనకి ఈ బ్యాడ్ నేమ్ వస్తుందేమో, ఇది చేయకూడదు అంటే సబ్ కాన్షియస్లో ఎప్పుడు ఆ కాన్షియస్లో ఉంటారు. ఓకే అంటే ఒక మాట మాట్లాడుతున్నారు, ఉదాహరణకి మీరు ఏ ప్రొఫెషన్ చేస్తున్నారు అన్నప్పుడు దాన్ని ఓకే ఎలాగ చెప్తే వీళ్ళు అంటే వీళ్ళు అబ్బాయి ఈ వర్క్ చేస్తున్నారా అని అనిపించుకొని ఎలా చెప్తారు వీళ్ళు. ఓకే అంటే ఎప్పుడూ కూడా వీళ్ళ కమ్యూనికేషన్స్లో ఒక గొప్పతనాన్ని ప్రజెంట్ చేస్తారు వీళ్ళు. అయితే పేరెంట్స్కి ఎక్కువ టెన్షన్ ఉండదు, వీళ్ళే కాన్షియస్ గా ఉంటారు అంటే కనుక. వీళ్ళు సెల్ఫ్ మేడ్ అండి వీళ్ళు. ఎప్పుడు కూడా తెలివితేటలు ఉంటేనే సెల్ఫ్ మేడ్. అంతే కదా. ఇక్కడ ఏంటంటే కేవలం మిథునం వారు ఇలా ఉంటారని కాదు, అదే మిథునం వారికి సహజంగా ఈ లక్షణాలు వస్తాయి. ఎవరి జన్మ జాతకంలో అయినా ఫిఫ్త్ లార్డ్ బాగున్నాడు అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ లక్షణాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఓకే ఇందులో ఇంకోటి ఏంటి, శుక్రుడు కదా, క్రియేటివ్ థాట్స్ ఎక్కువగా ఉండడం ఓకే ఇవి ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఏ పని కూడా వీళ్ళంతా వీళ్ళు ఓన్గా నేర్చేసుకోగలుగుతారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎడిటింగ్ వర్క్ నేర్చుకోవాలి, వీళ్ళు నాకు నేర్పించు అని వెనక్కి తిరగరు. ఓకే కొంచెం యూట్యూబ్లో చూసేసి తర్వాత షార్ట్ కట్స్ వెతికేసుకొని అంటే వాళ్ళకంటే ఎక్స్పర్ట్గా చేస్తారు వీళ్ళు. ఓకే ఒక కెమెరా వర్క్ ఉంది, లేకపోతే ఒక ఇది ఉంది అంటే ఓన్ థింకింగ్ చేసి ఓకే ఇలా చేయొచ్చు కదా అని ఓన్గా ఒక క్రియేట్ చేసి చేసే లక్షణాలు అధికంగా ఉండేటువంటి లగ్నం ఏదైనా ఉందంటే అది మిథున లగ్నం. ఓకే గురుగారు, ధనయోగం ఎలా ఉంటుంది వీళ్ళకి? ధనయోగం వీళ్ళకి ఇందాక చెప్పాను కదండి, ఫుడ్ రిలేటెడ్. ఈ గురువు అంటే ఎప్పుడు కూడా ధనయోగాన్ని మనం ఎస్టిమేట్ చేసేటప్పుడు మనకు శాస్త్రాల్లో ఏం చెప్పారంటే ధనాధిపతి ఈజ్ ప్రైమరీ. ధనాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి వీళ్ళు మేజర్. ఇంకా దాని తర్వాత మిగతావన్నీ కూడా సెకండరీ లైన్లోకి వస్తాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు ధనాధిపతి బాగున్నాడు, మనీ ఫ్లో బాగుంటుంది, ఎప్పుడు జేబులో డబ్బులు ఉంటాయి ఎవరికైనా కానీ. ఇప్పుడు చాలామంది చూడండి బోల్డ్ అంత ఆస్తులు ఉన్నాయండి, కోట్ల రూపాయలు చేసే పొలాలు ఉన్నాయి కానీ జేబులో డబ్బులు. ఇప్పుడు ఈ 100 రూపాయల కోసం వాడు పొలం అమ్ముకోలేడు కదా, ఈ 1000 రూపాయల కోసం పొలం అమ్మలేడు కదా, కోటి రూపాయలు చేసే పొలాన్ని. అవునవును గురుగారు. అంటే ఇక్కడ ఏంటి, ధనాధిపతి పాడైపోతే ఎవరికైనా లిక్విడ్ క్యాష్ ఉండదు. వీళ్ళకి చంద్రుడు ఎంత బాగుంటే అంత ధనం వస్తుంది. అందుకని వీళ్ళు చంద్రుడికి సంబంధించిన స్ట్రెంగ్త్ పెంచుకోవాలంటే ఏంటి, మెడిటేషన్ చేయడం, లేకపోతే మెడిటేషను, పాలాభిషేకం చేయడము, తెల్లటి పుష్పాలతో అమ్మవారిని ఆరాధించడము, రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడము, అన్నపూర్ణాష్టకం చేసుకోవడము. ఎగ్జాక్ట్లీ పౌర్ణమి రోజు కూడా మనం ఏదైనా చేయడము, ఇవన్నీ ఏం చేస్తాయంటే వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తాయి. అంటే ఏం చేస్తున్నాం మనము అంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి బాడీ ఇప్పుడు సైంటిఫిక్గా తీసుకుందాం, మెడికల్గా తీసుకుందాం. ఫలానా బ్లడ్ తక్కువ ఉంది అంటే మనం ఏం చేస్తాం, క్యారెట్స్ తినడం, బీట్రూట్స్ తినడం, బ్లడ్ పెరగడానికి ఏం చేస్తే బాగుంటుందని తెలుసుకోవడం, ఇవన్నీ చేస్తాం కదా. అవన్నీ చేస్తే మన బాడీలో ఎలా అయితే మన స్ట్రెంగ్త్ పెరుగుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన జన్మజాతకంలో ధనాన్ని ఇచ్చే ప్లానెట్ ఏదో తెలుసుకొని దాన్ని మనం ఇంప్రూవైజ్ చేసుకుంటే అంతే సింపుల్. ఇంతే జ్యోతిషం అంటే మరొకటి ఏం కాదు, అలా ఇంప్రూవైజ్ చేసుకుంటుండాలి. అలాగే ఇక్కడ పంచమ వ్యయాధిపతి శుక్రుడు అండి. మీరు గమనిస్తే వీళ్ళ కిడ్స్ చాలా స్మార్ట్ గా ఉండడం, ఖచ్చితంగా ఆడపిల్లలు ఉండడం, లేదా ఒక చిన్న మిస్క్యారేజ్ అవ్వడం, ఒకవేళ ఆడపిల్ల కదా మగపిల్లలు పుట్టినా వీళ్ళు విదేశాలకు వెళ్ళడం. ఇంకోటి వీళ్ళకి సంతానం కలిగిన తర్వాత నుంచి విదేశీ యోగాలు ఏర్పడతాయి వీళ్ళకి కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా మన పర్సనల్ చార్ట్ లో ఏ యోగం ఉంది, అది స్థిరంగా ఉండే యోగాలు ఏంటి,
జన్మజాతక చక్రరీత్యా వచ్చినటువంటి ఫామ్ అయిన యోగం ఏంటి? ఇక్కడ రెండు ఉంటాయండి, స్థిర యోగాలు అంటారు వీటిని అన్నిటిని. ఇప్పుడు మనం మిథున లగ్నం అని చెప్పాం, గ్రహాలేం వేయలేదు, కానీ 15th 12th లాడ్ ఒక్కరే. అంటే దీని అర్థం ఏమిటి? ఒక ఆడపిల్ల పుట్టాలి, లేదా మిస్క్యారేజ్ అవ్వాలి, లేదా పుట్టిన పిల్లలు విదేశాలకు వెళ్ళాలి, పిల్లలు పుట్టిన తర్వాత ఈయనకు విదేశీ యోగం రావాలి, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళకి రావాలి, ఈ యోగం ఉంటుంది. బట్ ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ వీనస్. కాకపోతే స్మార్ట్, బాగా తెలివైన పిల్లలు, బాగా స్మార్ట్ పిల్లలు, సీక్రెట్ అని కనిపెట్టే పిల్లలు, సీక్రెసీగా ఉండే పిల్లలు, వాళ్ళకి చిన్నపాటి సర్జరీ అవ్వడం మళ్ళీ ఆ పిల్లలకి, ఇట్లాంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే స్థిర కారకత్వం. ఆ సర్జరీ చిన్నదేదో చిన్న కుట్టు అవుతుందా లేకపోతే పెద్ద దెబ్బ తగులుతుందా అనేది డిపెండ్ ఆన్ మార్స్, వీనస్. మళ్ళీ అంటే మార్స్తో కలిసి ఉన్నాడు, ఎక్కువ అవుతుంది వీనస్కి. అంటే ఇక్కడ యోగం ఉంది, ఆ యోగం ఎంతవరకు ఉంది అంటే నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళావు, ఆ రాజకీయ యోగం ఎంతవరకు ఇస్తుంది? గల్లీ లీడర్ అవుతావా, ఎమ్మెల్యే అవుతావా, ఎంపీ అవుతావా, సీఎం అవుతావా, పిఎం అవుతావా, ప్రెసిడెంట్ అవుతావా, అన్ని రాజకీయాలే. నేను పాలిటిక్స్ లో ఉన్నా అని చెప్పుకుంటా, కానీ ఆ పాలిటిక్స్ లో ఎక్కడున్నావు నువ్వు? అదే కదా. అలాగే ఈ సంతానం పరంగా నీకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏమిటి అన్నది కూడా ఉంటుంది. బట్ సంతానం ఈజ్ ఆల్వేస్ స్మార్ట్. ఓకే. డిజైర్స్, మోర్ డిజైర్స్ ఉంటాయి సంతానానికి. విదేశాలకు వెళ్తారు, రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటారు పిల్లలు, అందంగా ఉంటారు, ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, బొమ్మలు బాగా వేస్తారని చెప్పొచ్చు మనం సంతానం విషయంలో. వీళ్ళ సిబ్లింగ్స్ అంటే అక్కలు కానీ చెల్లెలు, వాళ్ళందరూ కూడా ఇందాక చెప్పాను కదా నేను మీకు, ఒక తండ్రి పాస్ట్ అంటే బాండింగ్. అంటే ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది రవి ఉన్నందుకు తండ్రి పాత్రని సిబ్లింగ్స్ పోషిస్తారు ఈయనకి. అంటే ఈయన బాధ్యత కొంచెం వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది మిథునం వారికి. కానీ ఇక్కడ వాళ్ళు ఎంతవరకు తీసుకుంటారంటే ఇట్స్ డిపెండ్ ఆన్ సన్. సన్ కనుక ఉదాహరణ నీచంలోకి వెళ్ళిపోయి కుజుడుతో ఉన్నాడు, అప్పుడు మనం వీళ్ళు ఖచ్చితంగా తండ్రి పాత్రను పూర్తిగా పోషిస్తారని కొంతవరకు ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, కుజుడుతో ఉన్నప్పుడు అరే నేను అన్ని చూసుకుని నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని గొడవ పడతారు. కొన్ని ఇళ్లలో చూడండి, బ్రదర్ అన్ని చూసుకుని ఉంటాడు, ఈయన స్వతహాగా పని ఏదో చేస్తుంటే నాకు చెప్పకుండా చేసావా, నేను ఉన్నాను కదా ఇక్కడ అనేవాడిని అనే ఫీల్ తెచ్చేసుకుంటా. అంటే టైం బాగోనప్పుడు మనం మంచి చేసినా కూడా చెడే అవుతుంది. అరే నా పని ఏదో నేను చేసుకుని ఉంటే నేను అన్నీ చెప్పాలా, ఇలాంటివన్నీ వస్తుంటాయి ఎప్పుడైనా థర్డ్ లార్డ్ పాడైతే. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి అంటే ప్రతి లగ్నానికి ఒక దాంట్లో పుడతాడండి మనిషి. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మనం చూడండి, మనం ఒక దీంట్లో పుట్టాం అంటే ఉదాహరణకి మనకు కొన్ని తెలివితేటలు, మనకు ఒక స్కిల్ ఉంది అనుకుందాం. అంటే ఉదాహరణకి నేను ఆస్ట్రాలజీ వస్తాను, నాకు ఈ స్కిల్ ఉంది, ఇంకో వ్యక్తికి ఏదో కెమెరా స్కిల్ ఉంటుంది, ఇంకో వ్యక్తికి కంప్యూటర్ ఆపరేట్ చేసే స్కిల్ ఉంటుంది. అందులో ఉంటేనే ఆ స్కిల్ బాగున్న వ్యక్తి అద్భుతంగా ఉంది, అందులో భాష ఆయన అవుతారు. ఆయన వచ్చేసి ఇంకో దాంట్లో దూరితే కొన్ని రోజులు ఇబ్బంది ఎలా పడతాడు. ఈ మిథున లగ్నం ఏంటంటే తెలివితేటలకు సంబంధించిన లగ్నం కాబట్టి ఇది ఎప్పుడు కూడా పొరపాటును కూడా ఆవేశపడకూడదు. వీళ్ళ లైఫ్ ఎప్పుడు పాడవుతుంది, ఎప్పుడు నష్టపోతారంటే గొడవ పడ్డప్పుడు నష్టపోతారు. వీళ్ళు కొంచెం తగ్గాలి, తగ్గడానికి కాదు, గొడవ పడకూడదు. వీళ్ళు తగ్గరు అసలు, అంత ఈజీ కాదు వీళ్ళు తగ్గాలి అని అనడానికి లేదు, తగ్గను అంటారు వీళ్ళు. అదేదో చిరంజీవిది రామ్ చరణ్ తోటి ఉంది చూసారా, తగ్గాలి అంటే తగ్గను అంటాడు రామ్ చరణ్, అలా తగ్గేదేలే అన్నట్టుగా వీళ్ళు తగ్గరు. కానీ వీళ్ళకి పూర్వజన్మ కర్మ అనేది ఒకటి ఉంటుందండి ప్రతి లగ్నానికి కూడా. ఈ లగ్నానికి 6th and 11th లార్డ్ కుజుడు పూర్వజన్మ కర్మ కారకాస్. పూర్వజన్మ కర్మ ఎలా వస్తుంది వీళ్ళకంటే, కొంతమందికి గొడవ వల్ల, కొంతమంది చూడండి అంత బాగుంది కేసు అయిందండి, అయ్యో కేసు అవడం ఇలా అయిందండి అంటుంటారు. నేననేది ఏంటంటే, పూర్వజన్మ కర్మకారకుడు కుజుడు అయినప్పుడు నువ్వు గొడవల జోలికి వెళ్ళకు. వెళ్తున్న కొద్దీ ఇంకా నేను లాక్కెళ్తూ ఉంటుంది, ఒక గొడవ నుంచి ఇంకో గొడవ, ఇంకో గొడవ నుంచి అది కేసు అవ్వడం, కేసు నుంచి కోర్టు, కోర్టు నుంచి ఇంకోటి. అంటే ఎప్పుడైనా ఈ పోలీస్ స్టేషన్లో గొడవల్లోకి వెళ్ళాడా మనశ్శాంతిని కోల్పోతాడు. సో వీళ్ళు ఎంత కూల్గా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉంటే వీళ్ళ లైఫ్ అద్భుతంగా ఉంటుంది, అంత బాగుంటుంది. వీళ్ళకి గృహయోగం అలానే ఏ డైరెక్షన్ వీళ్ళకి సూట్ అవుతుందో చెప్పరా? అంటే డైరెక్షన్ అనేది ఎప్పుడు కూడా అమ్మ నక్షత్రం బట్టి లగ్నం బట్టి చెప్పకూడదు. డైరెక్షన్ తెలుసుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మనకి వాళ్ళ పేరుని బట్టి, వాళ్ళని పిలిచే పేరు, కొంతమంది అంటారు నేను నక్షత్రం బట్టి పెట్టలేదండి మామూలుగా పెట్టామని, వ్యవహారిక నామాన్ని తీసుకోవాలి. వాళ్ళ పేరులో ఉండే మొదటి అక్షరం ఆ నుంచి అమ్మహ అనుకోండి, ఉదాహరణకి ఎవరి పేర్లో అయినా తూర్పు దక్షిణము ఉత్తరం పనికి వస్తుంది, కక్కగగ ఈశాన్యము ఉత్తరము ఆగ్నేయం పనికి వస్తుంది, చాచా జాజా దక్షిణం మధ్యము తూర్పు పడమర మధ్య పనికి వస్తుంది. కానీ ఉత్తరం మధ్య వీళ్ళకి పనికిరాదు, ఈశాన్యం పనికి వస్తుంది. మళ్ళీ అలా ఒక్కొక్క అక్షరానికి వర్గు అని చెప్పారు, పేరుని బట్టి చెప్పాలి. రెండో మార్గం ఏమిటంటే వీళ్ళ పర్సనల్ చార్ట్లో ఇప్పుడు ఇది తూర్పు, ఇది దక్షిణము, ఇది
పడమర, ఇది ఉత్తరం. అంటే తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం ఇలా వేసుకొని ఆ రాసుల్లో ఏ ప్లానెట్ స్ట్రాంగెస్ట్ ప్లానెట్ ఉంది, ఎక్కడ కేతువు లేదు, ఎక్కడ రాహు, దీన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సెకండ్. అంటే ఆ పేరులో నుంచి కొంత తీసుకొని ఒక 2-3 డైరెక్షన్స్ వస్తాయి పేర్లు తీసుకొని అక్కడి నుంచి ఇలాగ రాహుకేతువులు ఎక్కడ ఉన్నాడో చూసుకొని అలా తీసుకుంటే వాళ్ళు ఆ ఫేసింగ్ ఉన్న ఇళ్లలో ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. గృహయోగం ఉందంటారు. ఉంటుందని కాదు, 2 గృహాలు 2 వాహనాలు ఉండే యోగం ఉంటుంది. కానీ ఈ బుధుడు స్ట్రెంత్ బట్టి ఉంటుంది. నేను అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ఇది స్థిరకారకత్వాలు అంటారు. అంటే స్థిరంగా వీళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కానీ ఇవి ఎంత డెవలప్ అవుతాయి, ఎంత డౌన్ అవుతాయి అనేది డిపెండ్ ఆన్ పర్సనల్ చార్ట్. మళ్ళీ వీళ్ళకి ఇది 2 గృహాలు ఉండడం, 2 సబ్జెక్ట్స్ చదవడం, అట్లాగే వీళ్ళకి మదర్ ఉంటూనే ఇంకొకరి మదర్ లాగా వీళ్ళని చూసుకోవడం కూడా జరుగుతుంది. 2 ఆలోచనలు ఉండడం, 2 విషయాలు చెప్పి ఊరుకుంటారు. అంటే ఇదైనా పెట్టుకుందాం అంటే వాళ్ళకి ఏంటంటే ఇంటెలెక్చువల్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి పెట్టేసుకుంటారు. ఒకే ప్లాన్ లో ఉండరు వీళ్ళు. అందుకని ఎప్పుడు ఆల్టర్నేట్ ఒకటి ఉంటుంది. అనుకోకుండానే ఎందుకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు ఎవరిని నంబరు, వీళ్ళు తొందరగా ఎవరిని నంబర్ మిథునం వారు. అది మంచిదే అంటా నేను. ఎందుకంటే నువ్వు నమ్మి మోసపోవడం కంటే కూడా నువ్వు జాగ్రత్తగా ఉండడం మంచిదేగా. అంతే కదా. అట్లా లైఫ్ పార్ట్నర్ అయితే గైడింగ్ నేచర్ ఉన్న అమ్మాయి వస్తుంది. తను ఎప్పుడు ఏదో ఒకటి చదువుతూ ఉంటది, వీళ్ళు కూడా ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. వీళ్ళ జీవిత భాగస్వామి ఏంటంటే పొద్దున్న లాగానే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. వీళ్ళకి శుక్రుడు బాగుంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడు బాగుంటుంది. శుక్రుడు పాడైతే వీళ్ళ పేర్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఆ టైంలో చేయకూడదు. శుక్రుడు పాడైన మహాదశలు, అంతర్దశలు వస్తాయి కదా. అలాగే వీళ్ళు ఎక్కువగా అంటే ఎక్కువ దోషాలు, ఇబ్బందులు ఎక్కువ ఉన్నప్పుడేమో నరసింహస్వామి లేకపోతే ఆంజనేయ స్వామిని చేసుకోవాలి. ఉన్న అంటే వీళ్ళ జీవితాంతం ఉపాసించవలసినటువంటి దేవత ఎవరు అంటే అమ్మవారి ఆరాధన చేయాలి. అమ్మవారి ఆరాధన చేస్తే సరిపోతుంది. వీళ్ళ పిల్లల గురించి చెప్పారు కదా గురుగారు, అలా వీళ్ళ బట్టి వీళ్ళ పేరెంట్స్ ది కూడా తెలుస్తుంది. వీళ్ళ ఫాదర్ ది కానీ మదర్ ది కానీ. పేరెంట్స్ అంటే ఒకటమ్మా, మదర్ ఈజ్ 4th house అవుతుంది, బుధుడు అవుతాడు. సో మంచి లౌక్యం కానివ్వండి, అలాగే బాగా తెలివైన మదర్ ఉంటుంది. ఫాదర్ దగ్గరికి వచ్చారు, ఆయన కొంచెం ఎక్కువ కష్టపడతాడు లైఫ్లో అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ బుధుడు ఎంత ఇంప్రూవ్ అయ్యాడు, శని అంత ఇంప్రూవ్ అయ్యాడు. శని ఎగ్జాల్ట్ అయ్యాడు అనుకోండి, అంత కష్టాలు పట్టు. ఇక్కడ శని గనికి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, తండ్రి పోలికలు వస్తాయి జాతకుడికి. అలాగే పుట్టే పిల్లలకు కూడా వీళ్ళ తండ్రి పోలికలు ఉంటాయి. ఒక్కొక్క పోలిక కూడా చెప్పేస్తుంది కొన్నిసార్లు. అట్లా అనమాట. ఉదాహరణకి ఈ బుధుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, తల్లి పోలిక వస్తుంది జీవుడికి, లేదా ఈ బుధుడు ఇక్కడ ఉన్న తల్లి పోలిక వస్తుంది. అట్లా అనమాట. అంటే మనిషి ఏ పోలికతో పుడతాడు కూడా చెప్పచ్చు. గురుగారు, వీళ్ళు ఏ రత్నం ధరిస్తే మంచిదంటారు? సర్వసాధారణంగా ఏంటంటే సర్వే త్రికోణ నేతారో గ్రహ శోఫల ప్రదాహ అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తారు చాలా మంది. నేను కూడా చెప్పాను, లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి బెస్ట్ అంటాం. అంటే ఇది బుధుడు, శుక్రుడు, శని. కానీ ఎప్పుడు కూడా శుభులు మాత్రమే కాకుండా ఒకసారి పాపులు కూడా మంచి ఫలితాలు ఇస్తారు. అప్పుడు ఎగ్జాంపుల్ ఈ గురువు వచ్చి ఇక్కడ ఎగ్జాల్ట్ ఉన్నాడు అంటే ఏదైనా ఒక ప్లానెట్ ఎగ్జాల్టెడ్ ఉంది, ఏ మహాదశ నడుస్తుంది, ఏ ప్లానెట్ బాగుంది, ఆ రత్నం ధరించాలి ఎప్పుడు కూడా. మనకేం అవసరం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మన ఒక వ్యక్తి ఒక ప్లాట్ తీసుకుంటున్నాడు అనుకోండి, ఆ ప్లాట్ ఆఫీస్కి దగ్గరలో ఒకటి ఉంటుంది, అతనికి దూరంలో ఉంటుంది. అప్పుడు ఏం సెలెక్ట్ చేసుకుంటాడు? దగ్గరగా ఉన్నది. అలాగే మనకు ఫుడ్ కావాలి, ఎక్కడ ఫుడ్ బాగుంటే అక్కడికి వెళ్తాం. మనకు డ్రెస్ కావాలి, ఏది ఫిట్ కరెక్ట్ ఉంటే అది తీసుకుంటాం. అంటే ఏంటి, మన కన్వీనియంట్కి ఏది బాగుందో ఎలా తీసుకుంటామో వీళ్ళ పర్సనల్ చార్ట్లో వీళ్ళు ఏమి కావాలనుకుంటున్నారు. గవర్నమెంట్ జాబ్ రావాలి, అప్పుడు సన్ బాగుండి మూన్ బాగుంటే రెండిట్లో ఏది బాగుందో సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే వివాహం అవ్వట్లేదని కంగారు పడుతున్నారు, అప్పుడు వివాహాన్ని ఇచ్చే ప్లానెట్ ఏదో చూసుకుని అప్పుడు పెట్టుకోవాలి. బట్ లైఫ్ లాంగ్ పెట్టుకునేవి కొన్ని ఉంటాయి. అట్లా వీళ్ళకి బుధుడిది లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు. ఏ సమస్య ఉంటే దానికి తగ్గట్టు కూడా రత్నం ఉంటుంది. సమస్య బట్టి ఒక రత్నం ఉంటుంది, లేదా లైఫ్ లాంగ్ పెట్టుకునే రత్నం ఉంటుంది. అది పర్సనల్ చార్ట్ బట్టి ఉంటాయి ఏవైనా కానీ. ఓకే గురుగారు, వీళ్ళకి కెరీర్ అనేది ఎలా బెస్ట్గా ఉంటుంది? ఏ ప్రొఫెషన్ సూట్గా ఉంటుంది? వీళ్ళకి ఎక్కువగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామా, గైడ్ చేసేవి వీళ్ళకి పర్ఫెక్ట్ అమ్మా. గైడ్ చేయగలగాలి, మంచి చెప్పగలగాలి. ఒక టీచర్ అనుకోండి, ఒక బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేవాళ్ళు అనుకోండి, ఒక మేనేజర్స్ అనుకోండి, అలాగే ఒక ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేవాళ్ళు అనుకోండి, వీళ్ళందరికీ ఈ లగ్నం పర్ఫెక్ట్.
ఓకే. అంటే వీళ్ళు అందరినీ గైడ్ చేయగలరు మంచిగా, ఎగ్జాక్ట్లీ మెంటర్ లాగా అన్నమాట. మెంటర్ లాగా అద్భుతంగా పనిచేస్తుంది ఈ లగ్నం అనేది. వీళ్ళకి చెడు వ్యసనాలు ఏమన్నా వాటి బారిన పడే ఛాన్స్ ఉందా గురుగారు? ఒక విషయం చెప్తానమ్మా, 12 లగ్నాలకి చెడు వ్యసనాలు ఉన్న వాళ్ళు ఉంటారు, చెడు వ్యసనాలు లేని వాళ్ళు ఉంటారు. అవును. బట్ ఎలా అంటే ఇక 12th లార్డ్ని తీసుకోవాలి. 12th లార్డ్ పాడైపోయాడు అనుకోండి, ఇవి కొంచెం సెక్సువల్ రిలేటెడ్ ఎక్కువ ఉంటాయి. లేకపోతే కొన్ని అలవాట్ల వల్ల షేర్ మార్కెట్ వల్ల డబ్బులు పోగొట్టుకుంటారు 12th లార్డ్ పాడైతే. లేదా ప్రేమ వల్ల, అంటే ప్రేమలో పడి అసలు అతను చేసే జాబ్, అతని ప్రొఫెషన్ మర్చిపోయి మోసపోతుంటాడు. అట్లా ఏంటంటే 12th లార్డ్ శుక్రుడు కదా, స్త్రీ వ్యామోహం వల్ల, లేకపోతే ప్రేమించానని స్త్రీ అయినా ఇంకో వాళ్ళని ప్రేమించానని దీనిలో వెళ్ళిపోయి బాధపడిపోయి అందులో కొంచెం డిప్రెస్ వెళ్ళిపోవడము, ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి. లేకపోతే కొంతమందికి ఈ కార్లు కొనుక్కునే సోకు ఉంటుంది, అంటే కాస్ట్లీ వాచెస్ కొనుక్కుంటారు, కాస్ట్లీ కార్లు కొనుక్కుంటారు. లగ్జరీ, ఓవర్ లగ్జరీ. అంటే నీ స్తోమత ఉంది, నీకు నెలకు 10 లక్షలు వస్తున్నాయి, నువ్వు నెలకు 1,00,000 2 లక్షలు ఖర్చు పెట్టి తప్పేం, కానీ నీకు వచ్చేదే 1,00,000, నువ్వు ఖర్చు పెట్టేసేది 2 లక్షలు అయితే క్రెడిట్ కార్డు తీసేసి నీ స్టాండర్డ్స్ నువ్వు కోల్పోతున్నావు కదా, అంటే ఓవర్ గా ఖర్చు పెట్టేసావు. లగ్జరీ లైఫ్ కోసం ఎక్కువ ఖర్చు పెడతారు వీళ్ళు యాక్చువల్గా. గురుగారు, వీళ్ళకి మిత్ర రాశులు ఇలాంటివి ఉంటాయా? అంటే పొంతన చూసుకునేటప్పుడు కానీ, వీళ్ళు కొంచెం బిజినెస్ చేసేటప్పుడు కానీ ఏ రాశులు వీళ్ళకి సూట్ అవుతారంటారు? అంటే ఒకటేనండి, ఎప్పుడు కూడా 2-3 క్వశ్చన్స్ అడిగారు మీరు ఇందులో. బిజినెస్ అనేది ఫస్ట్ అసలు ఎవరైనా ఈ లగ్నం వాళ్ళని కాదు, ఎనీ లగ్న బిజినెస్ యోగం ఉందా లేదా చూడాలి. అది సర్వీస్ మోటో బిజినెస్సా లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ రిలేటెడ్ బిజినెస్సా చూడాలి. ఆ సర్వీస్ ఆర్ ప్రోడక్ట్ లో వీళ్ళకి ఏ బిజినెస్ సెట్ అవుతుంది, అంటే ఈ ధనాధిపతి వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు, మనం బిజినెస్ ఏం చేస్తాం, ఒక రకమైన అవతల వ్యక్తికి మనం పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అందించాలి, ఎట్ ది సేమ్ టైం మనకు అందులో ఓ 10% 5% మనం మిగలాలని చూసుకుంటాం. అంటే ఒక 100 రూపాయల ప్రోడక్ట్ అమ్మితే 5 రూపాయలు 10 రూపాయలు మనకు మిగలాలని చూసుకుంటాం, అంతే కదా. సో అది మిగిలించే గ్రహం ఏదో పట్టుకోవాలి ఫస్ట్ మనం. వీళ్ళకి బిజినెస్ యోగం ఉన్న జాతకం ఇది మిథున లగ్నం అంటే, కాదని కాదు. కానీ ఏ బిజినెస్, నువ్వు ఫుడ్ చేస్తావా, టీచింగ్ చేస్తావా, టీచింగ్ ఈజ్ బెస్ట్ వీళ్ళకి. ధర్మకర్మాది యోగం పడింది, టీచింగ్ ఈజ్ గుడ్. అలాగే శుక్రుడు మంచి యోగంలో ఉన్నాడు, బ్యూటీ రిలేటెడ్ బెస్ట్. అంటే ఏది స్ట్రాంగ్ గా ఉంది. ఒకే తల్లిదండ్రులకి 3 పిల్లలు పుట్టారు, 3 ఒకే తల్లిదండ్రులు పుట్టారు, ఒకే రక్తం పంచుకొని పుట్టారు, కానీ ఎందుకు డిఫరెంట్ గా ఉన్నాయి. ఒక్కొక్కటి స్కిల్ బట్టి ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ చేస్తాడు, ఇంకో వ్యక్తి బ్యూటీ అంటాడు, ఇంకో వ్యక్తి జాబ్ చేస్తాడు. అలా వీళ్ళ పర్సనల్ చార్ట్ లో అసలు ధనాన్ని ఇచ్చే ప్లానెట్ ఏది స్ట్రాంగ్ గా ఉందో చెక్ చేసుకోవాలి. బట్ బిజినెస్ లోకి వెళ్ళొచ్చు వీళ్ళు. అలాగే ఏదైనా గైడింగ్, కౌన్సిలింగ్, లేకపోతే కన్సల్టెన్సీస్, ఇవి బాగుంటాయి వీళ్ళకి. అలాగే గురుగారు. సో విన్నారు కదా, మిథున రాశి గురించి గురుగారు చాలా క్లియర్గా చెప్పారు. కొన్ని పొంతనలు అయితే కనుక మనకి పర్సనల్ చార్ట్ బట్టే తెలుస్తాయండి. సో మీరు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోవాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం కదా, గురుగారికి కాల్ చేసి అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. అలానే మీది ఏ రాసో కూడా మాకు కామెంట్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః.